మెగాస్టార్ చిరంజీవి నట జీవితం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. యువత దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మనం ఎలా అభివృద్ధి చెందాలని కూడా ఆలోచించుకోవచ్చు. మెగాస్టార్ చిరంజీవి చెన్నైలో ఉన్నప్పుడు, మద్రాసు అనేవాళ్ళప్పుడు ఆయన రూమ్మేట్స్తో కలిసి రూమ్ని షేర్ చేసుకునేవాళ్ళు. ఎందుకంటే ఖర్చు తగ్గుతుందని చెప్పేసి. అందులో హరిప్రసాద్ ఒకటి ఉన్నారు, అలాగే సుధాకర్ అంటే శుభలేఖ సుధాకర్ కాదండి, కామెడీ ఆర్టిస్ట్గా ప్రసిద్ధులైనటువంటి సుధాకర్, అలాగే చిరంజీవి, ఈ ముగ్గురు కలిసి ఒకే రూమ్లో ఉండేవాళ్ళు. వంట కూడా వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే షేర్ చేసుకునేవాళ్ళు. ఒక రోజు ఒకళ్ళు వండితే ఇంకో రోజు ఇంకోళ్ళు, ఇంకో రోజు ఇంకోళ్ళు, కూరలు తెచ్చే బాధ్యత ఒకళ్ళు. ఇలా ముగ్గురు కలిసి ఇవన్నీ చేసుకుంటూ చిరంజీవి వచ్చేప్పటికి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఆయన ట్రైనింగ్ తీసుకుంటున్నాడు ఆయన. అయితే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ రూల్ ఏంటంటే వాళ్ళు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో కోర్సు కంప్లీట్ అయ్యేంత వరకు ఏ సినిమాలో కూడా నటించకూడదు. ఒకవేళ నటించినా కూడా దానికి యాక్సెప్టెన్స్ అనేది ఇవ్వాలి. యాక్సెప్టెన్స్ లేకుండా చేయకూడదు. ఇది ప్రధానం. కాబట్టి చిరంజీవి ఆ కోర్స్ అయ్యేంత వరకు కూడా మిగతా సినిమాలో చేయడానికి లేదు. అయినా సరే ఆయన ప్రయత్నాలు చేసేవాడు. అందులో మొట్టమొదటిగా అవకాశం వచ్చింది హరిప్రసాద్. దాసరి నారాయణరావు కొత్త నటీనటుల్ని పరిచయం చేద్దాం హీరోగా అనుకున్నప్పుడు శివరంజని అనేటువంటి సినిమా తీస్తున్నారు. అందులో హీరోకి కొత్త వాళ్ళు ఎవరు అని చెప్పి వెతుకుతున్నప్పుడు హరిప్రసాద్ ఆ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారు. హరిప్రసాద్ స్క్రీన్ టెస్ట్, మేకప్ టెస్ట్ అన్ని చేశారు. దాసరి నారాయణరావు క్వశ్చన్ అడిగారు, ఇంకెవరైనా నీతో పాటు ఎవరైనా ఉన్నారా, ట్రై చేసేవారంటే వెంటనే తనకు అవకాశం పోతుందని హరిప్రసాద్ ఏం చెప్పాడంటే, లేదండి నాతో పాటు ఎవరు కూడా ట్రై చేయట్లేదని చెప్పాడు. దాంతో హరిప్రసాద్కి హీరోగా ఆ సినిమాలో అవకాశం వచ్చింది. ఆ ముగ్గురులో హీరో అయ్యింది మొట్టమొదట హరిప్రసాదే. తర్వాత వచ్చేప్పటికి ఇంకా సుధాకర్, చిరంజీవి వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. సుధాకర్కి పునాది రాళ్ళు అనేటువంటి సినిమాలో రాజ్ కుమార్ అని చెప్పి దీనికి డైరెక్టరు ఆయన అవకాశం ఇచ్చాడు. అప్పటికి చాలా క్రాఫ్ పెద్దదిగా ఉండేది సుధాకర్కి. చాలా బాగుండేవాడు కూడా మనిషి. డ్యాన్స్ కూడా చాలా బాగా చేస్తాడు. అయితే ఈ సినిమాలో అవకాశం వచ్చినప్పుడు చిరంజీవి కూడా ఆనందపడ్డాడు. పోనీ సుధాకర్ కూడా మంచి వేషం వచ్చింది కదా అని చెప్పేసి వన్ ఆఫ్ ద మెయిన్ క్యారెక్టర్ అనుకోవచ్చు. నలుగురు కుర్రాళ్ళు ఒక మెయిన్ క్యారెక్టర్ కూడా అనుకోవచ్చు మనం. సరే సినిమా షూటింగ్ దగ్గర పడుతుంది. దగ్గర పడుతున్నప్పుడు సుధాకర్ తన ప్రయత్నాలు తమిళంలో కూడా చేశాడు. ఆ టైంలోనే భారతీ రాజా కన్ను సుధాకర్ మీద పడింది. సుధాకర్ ఫొటోస్లో బాగున్నాడు, స్క్రీన్ టెస్ట్ చేయించారు, ఆల్బమ్స్ అన్ని చూశారు. అప్పుడు కిజక్కం పోగం రైలు అని చెప్పేసి ఒక తమిళ సినిమా, ఇది తూర్పు వెళ్ళే రైలు, తర్వాత తెలుగులో వచ్చింది అనుకోండి. ఇందులో రాధిక మొట్టమొదటి హీరోయిన్గా ఇంట్రడ్యూస్ చేశారు. సుధాకర్కి ఒక్కసారి అదృష్టం కలిసి వచ్చింది. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. ఇంకా చిరంజీవి పరిస్థితి కనుక చూస్తే ఈ పునాది రాళ్ళు ఉంది కదా, ఈ పునాది రాళ్ళలో అవకాశం మరి అక్కడ ఏమో సినిమాకి వెళ్ళాలి. ఆ సినిమాలో కిజక్కం పోగం రైల్లో ఆ అవకాశం వదులుకుంటే మరి చాలా ఇబ్బంది. అందుకని చిరంజీవి కూడా అతనికి ధైర్యం చెప్పడానికి లేకపోతే ఆ డైరెక్టర్తో మాట్లాడతామని తోడెళ్ళినప్పుడు రాజ్ కుమార్తో సుధాకర్ చెప్పాడు, ఇలా తమిళ అవకాశం వచ్చిందంటే ఈ సినిమా నేను చేయలేను, ఎందుకంటే 2 షూటింగ్స్ కూడా ఒకే టైంలో పడ్డాయి అని చెప్పాడు. దాంతో అతను అంటే డైరెక్టరు మరి చిరంజీవి చూసి కుర్రాడు బాగున్నాడు కదా, ఇతను తీసుకుంటే బాగుంటుంది కదా అన్నారు. సరే సుధాకర్ కూడా ఒక గండం గడిచింది, అమ్మయ్య కానీ నేనైతే బయటపడ్డాను అని చెప్పేసి అనుకుని ఆ అవకాశం చిరంజీవికి వచ్చింది. ఆ చిరంజీవి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో అప్రూవల్ తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు కనుక అడిగితే ఒకవేళ ఇవ్వకపోతే పరిస్థితి ఏంటి, అందుకని వాళ్ళకి తెలియకుండా రాజమండ్రిలో ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం జరిగింది. ఆ షూటింగ్లో తను పాల్గొన్న తర్వాత సన్నివేశాలన్నీ కూడా చాలా బాగా వచ్చాయి. కానీ అసంతృప్తి మాత్రం చిరంజీవి వెంటాడుతోంది. ఎందుకంటే తన రూమ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు హరిప్రసాద్ హీరో అయిపోయాడు. తర్వాత సుధాకర్ నటించినటువంటి ఆ కిజక్కం పోగం రైలు సినిమా తమిళంలో సూపర్ డూపర్ హిట్ అయింది. ఎక్కడ చూసినా కూడా సుధాకర్, రాధిక ఉన్నటువంటి ఫొటోసే, పెద్ద పెద్ద ఆల్బమ్స్, పెద్ద పెద్ద కటౌట్స్. చిరంజీవి కనిపించింది ఏంటి, నేను ఎప్పుడైనా హీరో అవగలనా, అసలు వీళ్ళిద్దరూ కూడా నాతో పాటు ఉన్న వాళ్ళైతే పెద్ద స్థాయికి వెళ్ళిపోయారు కదా అని అనుకున్నా కూడా ఆయన ఒకటే అనుకున్నారు, నాకు వచ్చిన క్యారెక్టర్ ఏదైనా సరే నేను దాన్ని పండించాలి, బాగా చేయాలని చెప్పి అనుకున్నారు. ఇక్కడ మనం చేస్తే ఈ పునాదిరాడి సినిమాలో ఒక ఇన్సిడెంట్ మీకు చెప్తానండి. సో నరసింహరాజు, ఈ మిగతా కుర్రాళ్ళు అందరూ కూడా చిరంజీవి కూడా ఒకరు కదా, వాళ్ళు పొలం పనులు చేసుకొని ఇంటికి వచ్చి కాళ్ళు కడుక్కుని లోపలికి వెళ్ళే సన్నివేశం ఉంది. ఈ సన్నివేశం అప్పుడు చిరంజీవి ఏంటంటే అతి వేగంగా ముందుకెళ్ళి ఒక బురదని కొద్దిగా తనకి వెనకాల పక్కన ఆ పంచికి రాసుకొని ప్యాంటుకేను
దానికి గడ్డి పలకలు అంటించి వచ్చారనమాట. వచ్చేటప్పటికి ఈ డైరెక్టర్ రాజ్ కుమార్ ఆ విషయం చెప్పలేదు కదా, ఏంటి నువ్వు ఇలా చేశావంటే, ఏమంటే పొలం పనులకి వెళ్ళాము, పొలం పనులకి వెళ్ళిన వాళ్ళు నీట్గా ఇస్త్రీ చేసిన బట్టలతో వస్తే బాగుండదు కదా, అందుకని ఈ పని చేశానని చెప్పి చిరంజీవి చెప్పారు. దాంతో రాజ్ కుమార్ కూడా ఆ రోజే ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు, ఇతనికి మంచి క్యారెక్టర్స్ ఈ సినిమాలో పెంచాలని. అసలు యాక్చువల్గా చిరంజీవి క్యారెక్టర్ ఇంకా చిన్నగా ఉంటుందండి, అయితే రాజ్ కుమార్ ఈ క్యారెక్టర్ విడితే కొంత పెంచారు ఈ సినిమాలో. ఎందుకంటే చిరంజీవికి యాక్టింగ్ పట్ల ఉన్నటువంటి కమిట్మెంట్. అలాగే ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు అందరూ జనగా షూటింగ్ గ్యాప్ వచ్చినప్పుడు రిలాక్స్ అవుతూ ఉంటారు, రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. ఈ పరిస్థితుల్లో ఒక చోట మ్యూజిక్ వినిపిస్తుంది టేప్ రికార్డర్లో. ఆ మ్యూజిక్ విన్నటువంటి రాజ్ కుమార్ ఏంటి అని చెప్పేసి వెళ్ళేటప్పటికి చిరంజీవి డ్యాన్స్ చేస్తూ కనిపించారు. మొహం అంతా కూడా చెమటతో తడిసిపోయింది, బాడీ అంతా కూడా చెమటతో తడిసిపోయింది. ఆ డ్యాన్స్ మూమెంట్స్ చూసేటప్పటికి అతనిలో ఏదో కొత్తదనం కనిపించింది డైరెక్టర్కి. అందుకనే మీకు పునాదిరాడు సినిమాలో ఒక చీర కట్టుకొని డ్యాన్స్ చేసేటువంటి ఒక సీక్వెన్స్ ఉంటుంది, అంటే టీచ్ చేస్తున్నట్టుగా. ఆ సాంగ్లో చిరంజీవి కనపడతారు. ఆ సాంగ్ కూడా ఆ రోజుల్లో పెద్ద హైలైట్. ఆ సినిమా చూసిన వాళ్ళు ఎవరి కుర్రాడు చాలా బాగా చేస్తున్నాడు అని అనుకున్నారు. అయితే ఆ సినిమా లేట్గా రిలీజ్ అయింది అనుకోండి, ప్రాణం ఖరీదు తర్వాత వచ్చింది మొట్టమొదటి సినిమా కింద. అయితే ఈ సినిమాలో హీరోయిన్ కవితతో ఒక ఫోటో తీయించుకోవాలని చిరంజీవికి కోరిక. ఎందుకంటే అప్పటికి ఆవిడ హీరోయిన్గా మంచి మంచి సినిమాలు చేస్తున్నారు, తనేమో చాలా చిన్న క్యారెక్టర్ చేస్తున్నారు. అందుకని ఆవిడని అడిగితే ఒప్పుకోదేమో ఫోటో అని చెప్పేసి రోజా రమణితో రికమెండ్ చేయించుకోవడం జరిగింది. రోజా రమణి వెళ్ళి ఇలాగా కొత్తగా నటుడు, ఇతని పేరు చిరంజీవి, ఇలా ఫోటో తీయించుకోవాలని అనుకున్నాడంటే కవిత యాక్సెప్ట్ చేస్తే పక్కన వెళ్ళి ఫోటో తీయించుకున్నాడు ఆయన. ఆ తర్వాత చిరంజీవి ఆయన పక్కన చాలా మంది హీరోయిన్స్ మేము నటించాము అంటే, ఆ రోజుల్లో పెద్ద పెద్ద తాళ్ళని పేరు చెప్పదలుచుకోలేదు, ఇతనితో మేమే యాక్ట్ చేయడం ఏంటి అని అన్నటువంటి పరిస్థితుల్లో ఈ కవితే ఆరని మంటలు, ఊరికిచ్చిన మాట, రక్త సంబంధం అనేటువంటి ఒక సినిమాలో కూడా, ఈ 3 సినిమాలో కూడా ఆయన పక్కన హీరోయిన్గా నటించింది. అంటే ఏ హీరోయిన్ గురించి తన పక్కన నిలబడి ఫోటో తీయించుకుందాం అనుకున్నటువంటి మెగాస్టార్ చిరంజీవి ఆవిడతో కలిసి సినిమాలో కూడా నటించారు. నకిలీ మనిషి ఇంకో సినిమా కూడా ఉంది, అది సంగీతతో యాక్చువల్గా వాళ్ళిద్దరి మధ్య డ్యూయల్ రోలు. కాకపోతే ఏంటంటే ఇందులో కవిత వేరే పాత్రలో నటిస్తుంది, అంటే ఒక పిచ్చి పట్టినటువంటి క్యారెక్టర్లో నటిస్తుంది. ఆ సినిమాతో కవిత 4 సినిమాలు. ఈ విధంగా తొలినాళ్ళలో తన కోరిక నెరవేర్చుకున్నాడు ఆయన. అంటే ఆ రోజుల్లో టాప్ హీరోయిన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా ఆయన కలిసి నటించాడు. చండీప్రియ ఈ సినిమా కనుక చూసుకుంటే జయప్రదతో కలిసి ఒక మంచి డ్యూయట్ కూడా ఉంటుంది. అలాగే కొత్తపేట రోడి, కొత్తలుడు అనేటువంటి సినిమాల్లో కూడా వాళ్ళ ప్రొడ్యూసర్స్ ఏం చెప్పారంటే, ఈ సినిమాలో గెస్ట్ క్యారెక్టర్ కనుక చేస్తే మిగతా సినిమాల్లో మేము మంచి అవకాశాలు ఇస్తాం, హీరోగా ఇస్తామని చెప్తే వాటిని నమ్మి ఆ సినిమాలో ఆయన చిన్న చిన్న రోల్స్ చేశాడు. అంటే ఒక విలన్ వేషాలు వేసాడు ఆయన. ఆకురోడి క్యారెక్టర్ అంటారు కదా, అలాంటి క్యారెక్టర్లు వేసినా కూడా వాళ్ళ తర్వాత ఆయనకు అవకాశాలు ఇవ్వాల. ఆ అవమానం ఆయన మనసులో ఉన్నా కూడా భరించాడు ఆయన. కానీ ఆయన చేసిన క్యారెక్టర్ ఏదైనా సరే అందులో ఇతర స్పార్క్ బ్రహ్మాండంగా ఉంది అనిపించేదా ఆయన చేయటం ఆయనకున్నటువంటి గొప్పతనం. మోస్కాడ్ సినిమా కనుక చూసుకుంటే కె రాఘవేంద్ర డైరెక్షన్. అప్పటికి ఆయన హీరో క్యారెక్టర్స్ ఒక పక్కన చేస్తున్నారు, ఆయన మోస్కాడ్లో విలన్ క్యారెక్టర్ వచ్చింది. విలన్ క్యారెక్టర్ వచ్చినా కూడా దాన్ని ఆయన ఎంత బాగా తీసుకెళ్ళాలంటే, చిరంజీవి ఒక పక్క శ్రీదేవితో డ్యాన్స్ చేసేటువంటి ఒక సన్నివేశం ఉంది. అప్పటికి శ్రీదేవి మంచి డాన్సర్, చాలా స్పీడ్ డ్యాన్స్ చేస్తారు. అందులో ఒక క్లబ్ సాంగ్లో శ్రీదేవితో చేసినటువంటి సాంగ్ ఆ రోజు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. ఎవరు ఈ కుర్రాడు, చాలా బాగా డ్యాన్స్ చేస్తున్నాడు, శ్రీదేవి ఎంత స్పీడ్గా చేస్తే ఇతనంత బాగా చేస్తున్నాడు అని చెప్పి అనుకున్న రోజు నాకు స్పష్టంగా తెలుసు. ఎందుకంటే ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా ప్రేక్షకుల స్పందన నేను చూశాను. తర్వాత ఆయన కనుక చూస్తే ఆయన అవమానం చాలా భరించారండి. ప్రతి షూటింగ్లో కూడా అవమానం అనేది ఆయనకి ఏమి కొత్త కాదు. మనవరి పాండవులు ఈ సినిమా, ఆ సినిమాలో వన్ ఆఫ్ ద క్యారెక్టర్ చేసినప్పుడు 5గురు అందులో పాండవుల కింద వేస్తే అర్జున్ క్యారెక్టర్ ఆయన వేశారు. రిక్షా అంటే ఒక సైకిల్ తొక్కే క్యారెక్టర్. ఆ సైకిల్ తొక్కినా కూడా ఆయన తన స్పార్క్ని చూపించాడు. ఆయన కళ్ళు కూడా చాలా స్పాంటేనియస్గా చిరుతపులి కళ్ళుగా ఉండటం
ఆ రోజు ప్రేక్షకులు గమనించారు. థియేటర్లో చూసినప్పుడు ఇది కళ్ళు చాలా బాగున్నాయి అన్నటువంటి కామెంట్స్ కూడా నేను విన్నాను. అంటే అందులో 5గురిలో ఆయన ఒకడు. అందులో కృష్ణరాజు ఏమో పెద్ద మెయిన్ క్యారెక్టర్, అంటే కృష్ణుడి వేషం. ఒక పక్క మురళీమోహన్, అప్పటికి మంచి సినిమాలు ఉన్నాయి, భానుచందరు, ప్రసాద్ బాబు, వీళ్ళందరూ ఉన్నారు. కానీ ఆ ఉన్నటువంటి స్పాన్ ఆఫ్ కొద్ది నిమిషాల్లోనే ఆయన తన నటనలోను, ఏజ్లోను, వాచకంలోను, ఆ స్పీడ్లోను ఇది ఎంతలో కొత్త బాగున్నాడే అని చెప్పేసి అందరూ కూడా అనుకునేటువంటి స్థాయికి ఆయన వచ్చాడు. ఈ మన ఊరి పాండవుల సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు రావు గోపాలరావు, ఇందులో విలన్ క్యారెక్టర్, రావు గోపాలరావుతో చిరంజీవి ఉన్నటువంటి సన్నివేశాలు ఉన్నాయి. ఈ సన్నివేశాలు ఉన్నప్పుడు చిరంజీవి కొత్త కదా టేకులు తిప్పుతున్నాడు. జనగా అప్పుడు ఎలా ఉండేదంటే ఈ రీల్ సిస్టమ్, అంటే ఒక రీల్ కనుక మనం కళల్లో కనుక తీసుకుంటే తన ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువ టేకులు తింటే ఖర్చు అయిపోతుంది, బాగా ఖర్చు పెరిగిపోతుంది. అందుకని రిహార్సల్స్ చేయించి అప్పుడు షార్ట్ ఓకే చేసేవాళ్ళు. ఈ టేకులు తింటుంటే రావుగోపాలరావుకి అసహనం వచ్చింది. వచ్చి ఎవరయ్యా బాబు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లోంచి తీసుకొచ్చి పెడతారు, వీళ్ళు టేకుల్ని కేకుల్లాగా తింటారని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడాడు ఆయన. టేకులు అంటే మనం ఒకసారి ఓకే అవ్వకపోతే దాన్ని టేక్ అంటారనమాట. దాంతో చిరంజీవి మనసుకి చాలా బాధ అనిపించింది. నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేసి ఎవరికైనా తడబాటు అనేది మొట్టమొదటి సహజంగానే ఉంటుంది. యూనిట్ అందరి ముందు అనడంతో చిరంజీవి కూడా కొంచెం అవమానంగానే ఫీల్ అయ్యారు. తర్వాత కాలంలో అభిలాష్ సినిమా, ఈ అభిలాష్ సినిమాలో ఒక అడ్వకేట్ క్యారెక్టర్లో చిరంజీవి కనిపిస్తారు. అందులో రావుగోపాలరావు కూడా అడ్వకేట్ క్యారెక్టరే. వీళ్ళిద్దరు మంచి సన్నివేశాలు ఉంటాయి. అందులో లాస్ట్ సన్నివేశంలోకి వచ్చేప్పటికి చిరంజీవి ఉరి అనేటువంటి అంశం మీద మాట్లాడతాడు. అంటే ఉరి అనేది మనకి యాక్చువల్గా బ్రిటన్ నుంచి అడాప్ట్ చేసుకున్నాం. ఆ బ్రిటన్ ఇప్పుడు ఉరి అనేది తీసేసింది కాబట్టి మన ఇండియాలో ఇంకా అమలుపరుస్తున్నాం. ఒక నిర్దోషి అయినటువంటి వ్యక్తి ఉరి కంపం ఎక్కితే పరిస్థితి ఏంటి అని చెప్పి వాదించే లాస్ట్ క్లైమాక్స్ సన్నివేశం ప్రేక్షకులు చప్పట్లు కొనేటువంటి పరిస్థితి నాకు తెలుసు ఆ రోజు సినిమా హాల్స్లో. ఆ సినిమా ఆ షాట్ చూసిన తర్వాత ఆ రషెస్ చూసినప్పుడు రావుగోపాలరావు వెళ్ళి చిరంజీవిని అభినందించారు. ఆ రోజు మన ఊరి పాండవుల్లో నేను అండర్ ఎస్టిమేట్ చేశాను చిరంజీవి, ఈరోజు నువ్వు చాలా మెచ్యూరిటీ పొందావు, నువ్వు రాబోయే కాలంలో గొప్ప హీరో అవుతావని చెప్పి ఆ రోజు ఆయన ఆశీర్వాదం ఇవ్వడం జరిగింది. అంటే ఎందుకు చెప్పాల్సి ఉందంటే ఒక మనిషి తన అభివృద్ధి చెందే పదంలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటాడు. తోటి వాళ్ళే మనని విమర్శిస్తారు, మన అవహేళన చేస్తారు. అలాగే నేను చెప్పినట్టు ఆ రోజు పెద్ద పెద్ద హీరోయిన్స్ ఆయన పక్కన నటించడానికి ఒప్పుకోలేదు. అంతెందుకంటే మీకు సుహాసిని యాక్చువల్గా ఆవిడ కెమెరా ఉమెన్, అసిస్టెంట్ కెమెరా ఉమెన్. ఆవిడ ఫస్ట్ సినిమాల్లో హీరోయిన్గా నటిద్దామని చెప్పి రాలేదు. కెమెరా ఉమెన్ కింద ఆవిడ ఉందాము, సెటిల్ అవుదామని చెప్పేసి ఇంట్లో వాళ్ళు ఒప్పించి వచ్చారు. సరే, ఒక తెలుగు చిత్రం ఆ రోజంతా కూడా తమిళనాడులోనే కదా అక్కడ షూటింగ్ జరుగుతుంది మద్రాసులో. ఈయనేమో చిరంజీవి కామ్గా కూర్చొని ఉన్నారు, ఆవిడ అసిస్టెంట్ కెమెరామెన్గా ఉమెన్గా పనిచేస్తున్నారు. పక్కవాడిని అడిగారు, ఏంటి ఈయన ఎక్కువగా మాట్లాడరు, ఏంటి విషయం అని చెప్పి అంటే అప్పుడు వాడు చెప్పింది ఏంటంటే ఆయనకి తమిళ్ రాదు, అందుకనే మాట్లాడట్లేదు అన్నప్పుడు సుహాసినికి తెలుగు వచ్చు, ఆయన పక్కనే కూర్చొని మాట్లాడటం ఇవన్నీ చేశారు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి మంచు పల్లకి అనేటువంటి సినిమాలో నటించారు. మంచు పల్లకిలో ఆవిడ హీరోయిన్ అయ్యారు. సో అందులో కొద్ది నలుగురు ఉంటారు క్యారెక్టర్స్, రాజేంద్ర ప్రసాద్ వీళ్ళందరూ ఉంటారు. అందులో ఒక క్యారెక్టర్ చిరంజీవి చేశారు. అప్పటికి ఇంకా ఆయన బాగా ఎదగరా. ఆ టైంలో ఏంటంటే ఆయన కనిపించింది తను కూడా మంచి స్థాయికి ఎదిగిందని ఆయన సంతోషించారు. కానీ ఈయన ఫేస్ని చూసినటువంటి సుహాసిని ఒకనొక షార్ట్ గ్యాప్లో తనకు బాగా ఫ్రెండ్ అయినటువంటి సుమలత ఒక మాట చెప్పారు, చిరంజీవిది విలన్ ఫేసు, అతనితో పక్కన నటించాలంటే నాకేదో ఇబ్బందిగా ఉందని చెప్పి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత సుమలత ఆ విషయాన్ని అలా ఉంచుకుంటే పోయేది. తర్వాత ఈ శుభలేఖ అనేటువంటి సినిమా షూటింగ్ సందర్భంలో ఈ విషయం చెప్పారు. దాంతో చిరంజీవి చాలా బాధపడ్డాడు. వెళ్ళి సుహాసిని కూడా అడగడం జరిగింది. సుహాసిని కూడా ఈ విషయం సుమలత చెప్తుందని ఊహించలేదు. అంటే ఆ రోజుల్లో అన్ని హీరోయిన్స్ కూడా ఎలా వాడుకునే వాళ్ళు, అవమానించేవాళ్ళని చెప్పడానికి ఉదాహరణ చెప్తున్నాను. తర్వాత సుహాసిని రియలైజ్ అయ్యారనుకోండి, ఆయన పక్కన చాలా సినిమాల్లో హీరోయిన్గా చేశారు. అంటే తొలినాళ్ళలో హీరోయిన్స్ ఎలా ఉంటారని చెప్పి చెప్పడానికి ఒక ఉదాహరణ.
అలాగే ప్రాణం ఖరీదైనటువంటి సినిమా, ఈ సినిమా కూడా తొలి సినిమా, రిలీజ్ అయినటువంటి మొట్టమొదటి సినిమా. ఈ ప్రాణం ఖరీదు సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు అప్సరా హోటల్ అని చెప్పేసి రాజమండ్రిలో ఉంది. ఆ అప్సరా హోటల్లో రూమ్స్ తీశారు. అప్పట్లో ఎలాగ ఉంది అదంటే పెద్ద పెద్ద వాళ్ళందరికీ కూడా ఒక్కొక్క సింగిల్ రూమ్ తీసేవాళ్ళు. అలాగే కొంతమందికి డబుల్ రూమ్, అంటే ఇద్దరూ కలిసి ఒకే రూమ్లో ఉండేట్టుగా తీశారు. ఈ రూమ్ తీసినప్పుడు నూతన్ ప్రసాద్ రూమ్లో చిరంజీవి ఉన్నారు. ఒకే ఒక బెడ్. ఆ బెడ్ యాక్చువల్గా సర్దుకుంటే ఇద్దరు పడుకోవచ్చు వాళ్ళు. కాకపోతే అక్కడ ఉన్నటువంటి నూతన్ ప్రసాద్కి ఒక అలవాటు ఏంటంటే, తను అప్పటికే చలిచీములు అనేటువంటి సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. 101 జిల్లాల అందగాడు అని చెప్పి పేరు వచ్చింది. సో తను ఈ సినిమాకి వచ్చేప్పటికి మంచి ప్రాచుర్యం పొందాడు. ఓ పక్కన చిరంజీవి పేరు లేదు, ఊరు లేదు. ఇతను వచ్చి నా పక్కన పడుకోవడం ఏంటని చెప్పి అవతల పక్క పడుకోకుండా కరెక్ట్గా మంచం మధ్యలోకి వచ్చి పడుకున్నాడు. చిరంజీవి ఏం చేయగలడు? ఆయన అప్పుడు పెద్ద ఆర్టిస్ట్ నూతన్ ప్రసాద్. అందుకే ఒక చాప తెప్పించుకొని హోటల్ మళ్ళీ అడిగి దానికి తలగడ వేసుకొని ఆ చాప మీద పడుకున్నాడు, నేల మీద. అంటే చిరంజీవి తొలినాళ్ళలో అన్ని కష్టాలు చూసేశారండి. బహుశా ఇప్పుడు అభిమానులు ఎవరికి కూడా మెగాస్టార్ చిరంజీవి మెగాస్టార్గా తెలుసు, కానీ ఆయన తొలినాళ్ళలో ఆయన ఎలా ఉండేవారు అని చెప్పడానికి నేను ఉదాహరణ చెప్తున్నాను. ఎప్పుడైనా సరే ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉంటారు చూసారా, వాళ్ళే చాలా గొప్పవాళ్ళు. చిరంజీవి మనస్తత్వం కూడా అలాంటిదే. ఎందుకంటే దాని సందర్భం కూడా నేను చెప్తాను. సరే, ఓ పక్కన వచ్చేప్పటికి కిరాయి రౌడీలు సినిమా షూటింగ్. ఈ కిరాయి రౌడీలు సినిమా తలకోనంలో జరుగుతుంది. అప్పటికి హీరోగా ఇంకా ఎస్టాబ్లిష్ అవుతున్నారు, పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్ అవ్వాలి. ఒక పక్క మోహన్ బాబు అప్పటికి ఆయన విలన్గా ఎస్టాబ్లిష్ అయ్యాడు, హీరోగా కూడా తన పేరుతో కేటుగాడు అనే సినిమాలో ప్రూవ్ చేసుకున్నాడు. సో వాళ్ళకి వచ్చేప్పటికి తలకొనలోకి మంచి మంచి రూమ్స్ అన్ని ఇచ్చేసారు. కోదండ రామరెడ్డికి ఏమో అప్పుడే కొత్తగా డైరెక్షన్ వస్తున్నాడు. ఆయన సంజయ్ అనే సినిమా డైరెక్షన్ అయింది, న్యాయం కావాలి. ఆ తర్వాత ఈ సినిమా. ఆయనకి పెద్ద ఫేమ్ లేదు. వాళ్ళిద్దరూ కలిసి ఒక రూమ్లో నేల మీద చాప మీద పడుకొని కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేసేవాడు. అంటే కిరాయి రౌడీలకు వచ్చేప్పుడు కూడా చిరంజీవి ఏంటంటే అన్నిటికీ చదువుకుపోయాడు. ఆయన తనకు ఆ ఫెసిలిటీ ఇవ్వలేదని, ఏ ఫెసిలిటీ ఇవ్వలేదని ఆయన అడిగేవాడు కాదు. 1983లో ఖైదీ సినిమా వచ్చేటప్పటికి, ఖైదీ సినిమాలో యాక్చువల్గా అప్పటికి ఆయన స్టార్డమ్ వస్తుంది. 63వ సినిమా, 62 సినిమా ఆయన చేసేసాడు. కానీ అక్కడ ప్రాబ్లం ఏంటంటే, తలకొండలో షూటింగ్ కనుక జరిగితే స్టే ఎక్కడ చేయాలి? తిరుపతికి వెళ్ళి చేయాలి. తిరుపతి అంటే మళ్ళీ అక్కడికి 2.5 అవర్స్ 3 అవర్స్ జర్నీ, మళ్ళీ అక్కడి నుంచి పొద్దున్న పూట రావాలి, టైం వేస్ట్. అందుకని ఆ సమేత ఆర్ట్ మూవీస్ వాళ్ళ ప్రొడ్యూసర్స్ వాళ్ళకి చిరంజీవి ఏం చెప్పారంటే, నేను వెళ్ళనండి, ఇక్కడే ఉంటాను, నాకు కామన్గా ఏ ఫెసిలిటీ ఉన్నా పర్వాలేదు, నేను మంచం మీద పడుకున్న రోజులు ఉన్నాయి, చాప మీద పడుకున్న రోజులు ఉన్నాయి, నేల మీద పడుకున్న రోజులు నాకు తెలుసు, కాబట్టి నాకేమీ ఇబ్బంది లేదని చెప్పి ఒక స్టార్డమ్గా ఎదుగుతున్న టైంలో కూడా ఆయన తలకోనలో అప్పటికి పెద్ద పెద్ద ఫెసిలిటీస్ లేనటువంటి రూమ్స్లో ఉండి ఆయన అడ్జస్ట్ అవ్వడం జరిగింది. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత అది ఎంత పెద్ద హిట్టో మీకు అందరికీ తెలుసు కూడా. అంటే ఆయన మెగాస్టార్ అవటానికి ముందు, మెగాస్టార్ అయిన తర్వాత కూడా సాధ్యమైనంత వరకు ప్రొడ్యూసర్స్కి ఇబ్బంది లేకుండా ఆయన చూసుకునేవాడు. ఆయన తనకేదో లగ్జరీ కంఫర్ట్స్ రావాలని, లేకపోతే తనకి ఈ రకమైనటువంటి సిస్టమే ఉండాలని ఎప్పుడు కూడా నిబంధన ఆయన చేయలే. సరే, బాగా స్టార్ అయిన తర్వాత ఆటోమేటిక్గా బిజినెస్ పెరుగుతుంది. బిజినెస్ పెరిగిన తర్వాత ప్రొడ్యూసర్స్ కూడా చేస్తారు, అది వేరే విషయం. కానీ ఆయన ఎప్పుడూ కూడా ఒక నిరాడంబరత అనేది ఉండేది. ఒక అడుగుగా ఉండటం, తనకంటే సీనియర్స్ ఎవరైనా వస్తే ఆ వాళ్ళతో గౌరవంగా ప్రవర్తించడం ఉండేది. ఆయన సెట్స్లో ఉండేటప్పుడు కృష్ణంరాజు వీళ్ళందరూ కూడా వచ్చేవాడు. ఎందుకంటే కృష్ణంరాజుకి మొగల్తూరు ఆయన, అలాగే చిరంజీవి కూడా మొగల్తూరు. వాళ్ళిద్దరూ ఒకే గ్రామం కాబట్టి వాళ్ళకి మావూరు పాండలప్పటి నుంచి కూడా మంచి సంబంధం ఉంది. కృష్ణరాజుకి ఒక మంచి హార్స్ ఉంది, రేస్ హార్స్. అది ఆయన ఎప్పుడు దాన్ని చక్కగా చూసుకునేవాడు ఆయన. మరి చిరంజీవి వచ్చి, అన్నయ్య నాకు ఈ గుర్రం ఎక్కాలంది, ఎక్కచ్చా అని అడిగితే, ఏం పర్వాలేదు ఎక్కువ అని చెప్పంటే మనవరి పాండల్లో ఆ గుర్రం ఎక్కి ఆయన స్వారీ చేసేవాడు. ఆయన అంటే తను ఖాళీగా ఉన్నప్పుడు హార్స్ రైడింగ్ చేసేవాడు. ఆయన ఓ పక్క డ్యాన్స్ చేసేవాడు, ఓ పక్కన ఇతర ఆర్టిస్టులు అటువంటి అభిప్రాయాన్ని కనుక్కునేవాడు, వాళ్ళు ఎలా చేస్తున్నారో చూసేవాడు, ఇలాగ అబ్జర్వ్ చేసేవాడు చిరంజీవి. ఆ అబ్జర్వేషనే
ఆయన తారాపదానికి తీసుకెళ్ళింది. సో ఈ మనోహర్ పాండవులు ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఈ నిర్మాత ఈయన ఎక్కడున్నారు చిరంజీవి అంటే అప్పుడు ప్రాణం ఖరీదు సినిమా షూటింగ్ జరుగుతుంది. ఆ ప్రాణం ఖరీదు షూటింగ్కి వెళ్ళి ఇలా మనోహర్ పాండవులో వన్ ఆఫ్ ద క్యారెక్టర్ వేయాలి, ఎంత రెమ్యునరేషన్ కావాలంటే నాకు రెమ్యునరేషన్ అక్కర్లేదండి పర్వాలేదని చెప్పి అన్నారు. లేదని చెప్పి ఒక 1116 చిరంజీవి జేబులో పెట్టారు. కానీ ఆ 1116 తీసుకున్నటువంటి చిరంజీవి తర్వాత కాలంలో కొన్ని కోట్ల రూపాయలు తీసుకుంటారని ఆ రోజు ఎవరైనా ఊహించారా? దానికి ప్రత్యక్ష సాక్షి ఇప్పుడు గోదావరి ఒడ్డు మాత్రమే. గోదావరి ఒడ్డు ఆ రోజు 1116 తీసుకున్నటువంటి చిరంజీవిని చూసింది, ఈరోజు కోట్లకి పడగలెత్తినటువంటి చిరంజీవిని చూసింది. కాబట్టి ఆయన ఎంతో ఎత్తుకు ఎదిగారు. కారణం ఏంటంటే తన నటనలో వైవిధ్యం చూపించడం, తన నటనని పరాకాష్ఠకి తీసుకెళ్ళటం. విజేత అనే సినిమా వచ్చేటప్పటికే చాలామందికి చిరంజీవి ఎంతో ఎదిగాడని చెప్పి తెలిసిపోయింది, నాకు కూడా ఆ రోజుల్లో. కారణం ఏంటంటే దూరదర్శన్లో సాహిబ్ అనేటువంటి సినిమా వేశారు. ఆ రోజు దూరదర్శన్లో హిందీ మూవీస్ వేసేవాళ్ళు, అప్పటికి ఇంకా తెలుగు చాలా నామినల్గా ఉండేది. సాహెబ్ సినిమానే విజేత కింద తీశారు. నేను అనుకున్నాను ఈ సాహెబ్ సినిమా ఇప్పుడు దూరదర్శన్లో వచ్చేసింది కదా, మరి విజేత సినిమా ఆడుతుందా అని నాకు డౌట్. ఎందుకంటే కథ ఒకటే, దాని నుంచి సేమ్ యాజ్ దిస్ సీన్స్ అన్నీ కూడా. కానీ నా అంచనాలు ఆ రోజు నేను ఏదైతే ఊహించానో దాన్ని పటాపంచలు చేస్తూ, అలాగే మిగతా ఛానల్ కూడా చాలామంది అనుకున్నారు సాహెబ్ సినిమా దూరదర్శన్లో వచ్చినా కూడా ఆయన సినిమా థియేటర్లో అద్భుతంగా ఆడింది. అందులో పాటలు ముఖ్యంగా క్లైమాక్స్కి వచ్చేప్పటికి చిరంజీవి చూపించే నటన చాలా శిఖరాగ్ర స్థాయికి చేరుకుంటుంది. అందులో మీకు గనక చూస్తే మీకు హాస్యనటి శ్రీలక్ష్మి అందులో ఒక వన్ ఆఫ్ ద వదిలి కింద ఆవిడ నటిస్తుంది. అందులో ఒక ఇన్సిడెంట్ ఉంటుంది, అదేంటంటే ఆవిడ కాలుకి చెప్పు తెగిపోతే ఆ చెప్పు చిరంజీవికి ఇచ్చి కుట్టించుకోరమ్మంటుంది. ఈ సన్నివేశం చూసిన తర్వాత సినిమాలో అభిమానులతో కూడా చాలా ఆవేదన చెందారు, బయటకు వచ్చి నిరసన వ్యక్తం చేశారు, ఆందోళన చేశారు. దాన్ని బట్టి ఆ రోజు నాకు అర్థమైపోయింది ఏమంటే చిరంజీవి చాలా ఎత్తుకి ఎదిగిపోయాడు. ఆయన ఒక సుప్రీం హీరోగా అవతరించిపోయాడు. ఈ విషయాన్ని నేను ఖచ్చితంగా అబ్జర్వ్ చేశాను. అయితే ఆయన తర్వాత కాలంలో రుద్రమైన అటువంటి సినిమాలో బాలచంద్ర డైరెక్షన్లో నటించినప్పుడు తలలు రాదు తనే వసంతం అని చెప్పి ఒక పాట ఉంది కదా, అలాగే తాగుడు వద్దు అనుకున్నప్పుడు ఛాలెంజ్ చేసినటువంటి ఆ పరిస్థితుల్లో పెళ్లిని కూడా వద్దు అనుకుని వచ్చేటువంటి సన్నివేశాలు, అలాగే తండ్రితో విభేదించేటువంటి సన్నివేశాలు, ఇవన్నీ కూడా చూసుకుంటే అసలు చిరంజీవి ఏ స్థాయికి వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి చాలా అద్భుతమైనటువంటి కృషి ఆయన చేశారండి. కృషి లేనిదే ఇంత గొప్ప గొప్ప సినిమాలు ఆయన చేయలేడు. ఆయన మగమహారాజు తీసుకోండి, మగమహారాజులో ఒక సన్నివేశం ఉంటుంది. తను ఉద్యోగం గురించి ఎదుగుతూ ఉంటాడు, ఉద్యోగం దొరకదు, కానీ బతకాలి, బతికి కుటుంబాన్ని పోషించాలి. అందుకని చెప్పేసి ఏం చేస్తుంటాడంటే ఒక మట్టి అంటే కుండలు తయారు చేసే అంటే మట్టిలోకి దిగి తన కాళ్ళతో మట్టిని తొక్కుతూ ఉంటాడు. అదే కర్ణాటక చెందినటువంటి ఉదయ్ కుమార్ అని ఆయన భీముడి కింద కూడా వేశాడు. అందులో ఆయన తండ్రి అనమాట. ఆయన వచ్చి చూస్తాడు చిరంజీవిని. చిరంజీవి ఆశ్చర్యపోతాడు, తండ్రి ఏమంటాడా ఇలాంటి పనులు చేస్తున్నానని. కానీ ఆనందంతో వచ్చి తను కూడా తన కాళ్ళతో తన కాళ్ళను కలిపి ఆ బురదను తొక్కేటువంటి సన్నివేశం కనుక చూస్తే చిరంజీవి నటన చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అందులో ఇంకొక అద్భుతమైన సన్నివేశం ఉందండి. ఒక పందెం గురించి సైకిల్ తొక్కేటువంటి సన్నివేశం. ఆ సైకిల్ తొక్కేటువంటి ఆ సన్నివేశంలో దాదాపు కొన్ని రోజుల పాటు తొక్కాలి, ఎగ్జాక్ట్గా నాకు ఎన్ని రోజులని గుర్తులేదు. ఆ టైంలో లాస్ట్కి వచ్చేప్పటికి తనకున్న నీరసం, కళల్లో చూపించేటువంటి ఆహాభావాలు, తర్వాత తొక్కలేనటువంటి పరిస్థితిలో కూడా అతి బలవంతంగా తొక్కుతూ ఆయన చూపించే ఎక్స్ప్రెషన్స్ నిజంగా సెల్యులైట్ మీద అద్భుతంగా ఉంటాయండి. లోక్ సింగ్ అద్భుతమైన నటన, ఆయన ముఖ కవళికలు ఆయన రాబట్టాడు. ఎండమూరి వీరేంద్రనాథ్ కథలు ఆయన బాగా ఫిట్ అయ్యాయి. ఆ తర్వాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడినటువంటి పాటలు ఆయనకి చాలా స్పీడ్ని పెంచాయి. ఇది మనం చెప్పుకోవాలండి, చాలా చోట్ల నేను అబ్జర్వ్ చేశాను, ఇది మెన్షన్ చేయట్లేదు. బాలసుబ్రహ్మణ్యం ఫ్రీక్వెన్సీకి తగినట్టుగా ఉంటే ఒకే ఒక హీరో సూపర్ స్టార్ కృష్ణ. ఎందుకంటే సూపర్ స్టార్ కృష్ణకి బాలసుబ్రహ్మణ్యం కనుక పాడితే ఆ టోన్ చాలా అద్భుతంగా సమకూరేది, వారిద్దరి మధ్య బాగా సింక్ అయ్యేది. ఆ తర్వాత కాలంలోకి వచ్చేటప్పటికి యూరేకా తకమిక అని ఒక సాంగ్ ఉంది.
ఆ సాంగ్ ఎలా ఉంటుందంటే బాలసుబ్రహ్మణ్యం చాలా హై లెవెల్కి వెళ్ళి పాడేశాడు ఆ పాట. ఆ పాటకి దానికి తగ్గట్టు కనుక డ్యాన్స్ మూమెంట్స్ కనుక లేకపోతే సినిమా ఘోర పరాజయానికి అది నాంది అవుతుంది. కానీ మీరు ఆ సినిమా చూడండి, చిరంజీవి చూపించేటువంటి ఆ స్టెప్స్, ఆ మూమెంట్స్, ఎగిరే సన్నివేశాలు, తర్వాత ఆయన స్పీడ్గా డ్రైవ్ చేసేటువంటి సన్నివేశాలు, ఓ పక్కన రాధిక నవ్వు, ఆ నవ్వుని కూడా మనకి చాలా క్లోజ్గా చూపిస్తూ ఉంటారు. లౌడ్ స్పీకర్స్లో మనం వింటూ ఉంటే ఓ పక్క చిరంజీవి డ్యాన్సు, ఓ పక్క రాధిక నవ్వు, ఈ పాట అంతా కూడా మనకి ఒక్కసారి ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. థియేటర్లో ఉన్న వాళ్ళు ఆ రోజుల్లో స్టన్ అయిపోయారు, ఏంటి ఈ పాట ఇంత అద్భుతంగా చిరంజీవి చేశాడని. తర్వాత మీకు ఛాలెంజ్లో కూడా ఒక పాట ఉంది, సాయంకాలం సాగర్ తీరం అని చెప్పి. ఆ పాటలో ఆ డ్యాన్స్ మూమెంట్స్, దాని తగ్గట్టు విజయశాంతి చూపించేటువంటి స్టెప్స్, పైగా ఆవిడ మోడర్న్ డ్రెస్ వేసినా కూడా అసభ్యకరంగా లేకుండా ట్రెండ్కి కరెక్ట్గా సూట్ అయ్యేట్టుగా కోదండరామిరెడ్డి జాగ్రత్త తీసుకున్నారు. చిరంజీవి కూడా అద్భుతంగా చేసి చూపించారు. ఇలా ఆయన అంచెలంచెలుగా ఎదిగారండి. అంటే నేను చెప్పింది ఇప్పుడు హరిప్రసాద్, సుధాకర్ వీళ్ళందరూ కూడా ఆ తర్వాత కాలంలో హీరోలుగా ఎస్టాబ్లిష్ అవ్వలేకపోయారు. సుధాకర్ నాకు తెలిసినంత వరకు 40 సినిమాల్లో, తమిళ సినిమాల్లో హీరోగా నటించాడు. అయితే అక్కడ ఒక ప్రాబ్లం ఏమొచ్చిందంటే, ఒక తమిళ్లో నా తెలుగు అతను వచ్చి డామినేషన్ చేయడం ఏంటి, లోకల్ నాన్ లోకల్ అనేటువంటి ప్రాబ్లం వచ్చింది. ఆ రాజకీయాలు పడలేక సుధాకర్ తెలుగులోకి వచ్చాడు. ఊరికిచ్చిన మాట అనేటువంటి సినిమాలో చిరంజీవి, సుధాకర్ అన్నదమ్ములుగా నటిస్తారు. మంచి ఎక్స్ప్రెషన్స్ ఇద్దరు ఇస్తారు. కానీ విధి రాతే ఎలా ఉంటుందో తెలియదు కదా. తర్వాత సుధాకర్ కామెడీ ఆర్టిస్ట్ అయ్యాడాయన. అలాగే హరిప్రసాద్ కూడా కొన్ని సినిమాలకి వరకు మాత్రమే హీరోగా పరిమితమయ్యాడు. మొత్తం ఆయన కెరీర్లో ఒక 20 సినిమాల వరకు మాత్రమే ఆయన చేశాడు. ఆయన కన్నడంలో కొన్ని సినిమాలు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఆయనకున్న మెగాస్టార్ గొప్పకోణం ఇక్కడే మనం చూపించారు. తనతో పాటు తన రూమ్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా సినిమా ఇండస్ట్రీలో హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి ఎముడికి మొగుడు, ఒక రూపాయి కూడా రెమ్యునరేషన్ లేకుండా డైనమిక్ మూవీ మేకర్స్ పేరు మీద ఆ సినిమా చేయడం జరిగింది. ఆ సినిమా అద్భుత విజయం సాధించింది. ఆ తర్వాత సుధాకర్ ఎస్టాబ్లిష్ అవ్వడానికి, హరిప్రసాద్ ఎస్టాబ్లిష్ అవ్వడానికి కూడా కారణమైంది. నారాయణరావు కూడా అందులో కలుపుకున్నారు. ఎందుకంటే ఆయన సినిమాల్లో ప్రొడక్షన్ అనుభవం ఉంది కాబట్టి, అంతకుముందు దేవాంతకుడు ఇలాంటి అన్ని సినిమాలు తీశారు కాబట్టి ఆయన కూడా కలుపుకున్నారు చిరంజీవి. సో తీసిన వాళ్ళందరూ హ్యాపీ. అలాగా చిరంజీవి తనతో పాటు పయనించిన వాళ్ళందరికీ కూడా తను మార్గదర్శకుడు అయ్యాడు. అలాగే వాళ్ళందరికీ కూడా జీవితాన్ని ఆస్వాదించడంలో తన వంతు సహాయం చేశాడు ఆయన. ముఖ్యంగా ఇంత గొప్ప నటుడు మన తెలుగులో అవతరించడానికి ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఎన్ని చెప్పినా కూడా మనకి తనివి తీరదు. ప్రతిదీ కూడా అవమానం ఎదుర్కొన్న అవమానంలోంచి గొప్పతనాన్ని చూపిస్తూ వచ్చాడు ఆయన. ఆయన అవమానించినటువంటి ప్రొడ్యూసర్స్ ఉన్నారు. అంతెందుకంటే జయగంటలు అనేటువంటి సినిమాలో ఆయన సినిమా హీరోగా వెళ్ళాడు ఆయన సెలక్షన్కి. ఆయనతో పాటు ఎన్నో సినిమా తీసిన విజయ పాపినేడు ఈ మురారి అని చెప్పేసి దీనికి ప్రొడ్యూసర్. ఆ మురారిని పక్కకి పిలిచి, ఎందుకయ్యా చిరంజీవిని తీసుకుంటావు, ఇంకెవరైనా మంచి వాళ్ళని తీసుకో, ఇతను ఫిట్ అవ్వడు, ముచ్చుల రెండు పక్కన అని చెప్పేసి చెప్పారు. ముచ్చుల్లో అరుణ అప్పటికే సీతాకోక చిలక లాంటి సూపర్ డూపర్ బ్లాస్ట్ హిట్ పొందింది. ఆవిడ పక్కనే తను పనికిరాడు అని చెప్పేసి ఆ సినిమా నుంచి తీసేశారు. కానీ ఆ తర్వాత కాలంలో మరి విజయ్ బాపినేడు ఆయనతో కలిసి ఎన్ని సినిమాలు తీశారు మీకు అందరికీ తెలుసు. ఆయనతో చాలా సినిమాలు తీశారు ఆయన. మరి చెప్పినటువంటి మగ మహారాజు దగ్గర నుంచి అన్ని సినిమాలు కూడా ఆయనతోనే తీశారు. అంటే ఒక చోట ఇతను పనికిరాడు అనుకున్న వ్యక్తి ఆ తర్వాత కాలంలో ఎలా మెగాస్టార్ అయ్యాడో ఆయన చవి చూశాడు. ఆయన వద్దు అనుకున్న వాళ్ళ చేతే తీయాలి అని అనిపించుకున్నట్టుగా ఆయన చేయడం జరిగింది. ఎంతో ఎత్తుకి ఎదిగాడు ఆయన. అయితే ఇక్కడ కొసమెరుపు మీకు ఒకటి చెప్పాలి. ఇతనితో పాటు రూమ్లో ఉన్నటువంటి హరిప్రసాద్, అతని మరణం కూడా నాకు చాలా దిగ్బంధన కలిగజేస్తుంది. ఎందుకంటే 2008 ఆగస్టు 17 ఒక ప్రముఖ టీవీ ఛానల్ని నేను చూస్తున్నాను. అందులో హరిప్రసాద్ మాట్లాడుతున్నాడు. హరిప్రసాద్ మాట్లాడుతూ చిరంజీవి గురించి, అతని వ్యక్తిత్వం గురించి, అలాగే ప్రజారాజ్యం పార్టీ పెట్టినటువంటి కొత్తలు, అతను అధికారంలోకి రావాలని కోరుకుంటూ సంగతులు చెప్తున్నప్పుడు సడన్గా హరిప్రసాద్ పక్కకి వాలిపోయాడు. ఇది లైవ్లో జరుగుతుందండి. పక్క వాలిపోయేటప్పటికీ నేను ఆశ్చర్యపోయాను. ఆ యాంకర్ కూడా అడుగుతున్నాడు ఏం జరిగిందని. నాకు కూడా అర్థం కాల ఏం జరిగిందన్నది.
తర్వాత 10 నిమిషాలకే స్కోరింగ్ వచ్చింది, హరిప్రసాద్కి గుండెపోటు వచ్చింది, ఆయన్ని హాస్పిటల్కి తరలిస్తున్నారని. మరొక 10 నిమిషాల్లో మరొక వార్త వచ్చింది, హరిప్రసాద్ ఆ గుండెపోటుతో హాస్పిటల్కి వెళ్ళకముందే చనిపోయాడని చెప్పి. ఇది విని నాకు చాలా బాధ కలిగింది. ఇది బహుశా ఈనాటి జనరేషన్ తెలియకపోవచ్చు. ఆ విధంగా తనతో పాటు ఉన్నటువంటి హరిప్రసాద్ 55 సంవత్సరాలకే మరణం చెందడం కూడా చిరంజీవికి చాలా బాధ కలిగించింది, చాలా ఆవేదన కూడా చెందారు. అంటే ఆయన మానవత్వం ఉన్నటువంటి మనిషి ఆయన. అలాగే ఈరోజు సుధాకర్ ఆయన హెల్త్ బాగాలేనప్పుడు కూడా ఆయన హెల్త్ గురించి అనేక ఎంక్వైరీస్ చేసి వాళ్ళకి సహాయం అందించిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. సో అలాంటి వ్యక్తి ఇంకా ఎత్తుకి ఎదిగిపోయారు. ఆయన చూడనటువంటి ఎవరెస్ట్ శిఖరం అంటూ లేదు. ఆయన ఎప్పటికీ కూడా మన తెలుగు సినిమా ఇండస్ట్రీకే కాదు, ముఖ్యంగా ఈరోజు చదువుకుంటున్న యువతకు కూడా ఒక మార్గదర్శకం. ఆయన్ని చూసి మనం చాలా విషయాలు నేర్చుకోవాలి. ఆయన చూసినటువంటి సంఘటనలు మనం ఎన్నో కూడా మన జీవితానికి ఇన్స్పిరేషన్ కలగజేస్తాయి. అలా ఆయన జీవితాన్ని మనం స్ఫూర్తిగా తీసుకోవాలని మనస్ఫూర్తిగా భావిస్తూ, మీకు కనుక ఈ కంటెంట్ కనుక నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైనటువంటి సూచనలు సలహాలు కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ మిత్రుడు DVSS కృష్ణప్రసాద్.